ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఏఐ రిలేటెడ్‌గా ఏఐని ఎక్కడ యూజ్ చేస్తాము? అసలు ఏఐ అంటే ఏంటి? సో, దాని యొక్క బెనిఫిట్స్ ఇలా కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ ఇంట్రొడక్షన్ క్లాస్‌లో మనం ప్రాంప్ట్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. ఓకే. సో, బిఫోర్ దట్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ 21 డేస్‌లో నేర్చుకోబోతున్నాం. ప్రాంప్ట్ రైటింగ్ కావచ్చు, ఎక్సెల్ ఈ ఏఐ యూజ్ చేసుకొని ఎక్సెల్‌ని ఎలా ఫాస్ట్‌గా యూజ్ చేయాలి అనేది. ఆర్ ప్రెజెంటేషన్స్ తయారు చేయడం కావచ్చు, రెజ్యూమేస్, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం కావచ్చు. ఈవెన్ మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. రైట్? సో, అలాంటి వాటిని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి. అండ్ మీటింగ్ రిపోర్ట్స్ కావచ్చు. రైట్? అండ్ ఏవైతే మనం డైలీ యాక్టివిటీస్ చేస్తామో వాటిని ఇంకా ప్రొడక్టివ్‌గా, ఫాస్ట్‌గా చేయడానికి అండ్ మనం సైడ్ ఇన్‌కమ్ ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేస్తున్నారు. త్రూ యూట్యూబ్ కావచ్చు, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ ఇలా డిఫరెంట్ ట్రాన్స్క్రిప్షన్ అని, ట్రాన్స్‌లేషన్ అని ఇలా చాలా యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఇన్‌కమ్ అనేది వాటిని మనం సైడ్ హడల్స్ ఆర్ సైడ్ హజల్స్ అంటారు. ఆర్ సైడ్ ఇన్‌కమ్ ఐడియాస్ ఇవన్నీ కూడా మనం ఏఐ యూజ్ చేసుకుంటూ ఎలా చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేసాం. అలానే పర్సనల్ బ్రాండింగ్. సో, ఇప్పుడు మీకు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అలా మీ బిజినెస్ రిలేటెడ్ కూడా కావచ్చు. ఆర్ ఈవెన్ యూట్యూబ్ కావచ్చు. వాటిని మనం ఎలా చాలా మందికి స్ప్రెడ్ చేసేటట్టు మన యొక్క బ్రాండ్ గురించి, మన యొక్క బిజినెస్ గురించి ఎదుటి వాళ్ళకి ప్రమోట్ చేయడం ఎలా అనేది కూడా మనం ఈ ఏఐ రిలేటెడ్‌తో తెలుసుకుంటాం. అండ్ అలానే కొన్ని బేసిక్స్ కోడింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా నేర్చుకోబోతున్నాం. ఈ 21 డేస్‌లో. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. ప్రాంప్ట్ రైటింగ్ నుంచి ఎక్సెల్, పీపీటీ, లింక్డ్ఇన్ మీటింగ్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, మరి నా గురించి ఒక్క 1 మినిట్. సో, ఈ ట్రైనింగ్ అనేది ఏఐ ట్రైనింగ్ ఆర్ డిజిటల్ టూల్స్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్‌గా అండ్ మన ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటిల్లో నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నా. ఓకే. సో, వాటిని ఫోకస్ చేస్తూ మీకు ఈజీగా మన డైలీ లైఫ్‌లో ఈవెన్ హోమ్ మేకర్స్‌కి కావచ్చు, బిజినెస్ ఓనర్స్‌కి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే మనం ఈ ఏఐని ఎలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి, ప్రాక్టికల్‌గా ఎలా వాడాలి అనేది. అది కూడా మనం తెలుగులో చెప్పుకోబోతున్నాం. ఓకే. సో, నేను ఆథర్ ఆర్ ఎన్ఎల్‌పి ట్రైనర్, ఐఐటీ అలుమ్ని అండ్ డైరెక్టర్, లైఫ్ కోచ్. నేను అదర్ కోర్సెస్ కూడా నేను చెప్తాను. ఈవెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఎన్ఎల్‌పి కావచ్చు. రైట్. ఈరోజు ఈ క్లాస్‌లో మనం ఏఐ అంటే ఏంటి? ఏఐని మన డైలీ లైఫ్‌లో ఎలా యూజ్ చేస్తాము? దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? ప్రాంప్ట్ రైటింగ్ అంటే మనం ఒక మిషన్‌తో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుసుకోబోతున్నాం. ఈ క్లాసెస్ అనేవి మీరు హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ జాబ్ గురించి సెట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేదా స్టార్టింగ్ ఇప్పుడే తెలుసుకో బిగినర్స్ కావచ్చు. ఎవరైనా సరే. దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదు. ఓకే. కోడింగ్ వస్తేనే ఇది చేస్తాము అంటే అవసరం లేదు. అలానే మీకేమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అనేది కూడా అవసరం లేదు. సో, దీన్ని మనం సింపుల్‌గా మొబైల్‌లో కూడా చేయొచ్చు. మొబైల్ యూజ్ చేసుకుంటూ కూడా మనం ఈ ఏఐ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. వాటిని టూల్స్ కావచ్చు, ఆర్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు. ఇదంతా కూడా మనం సింపుల్‌గా మొబైల్ యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. ల్యాప్‌టాప్ ఉంటే బెటర్. మొబైల్ అనేది ఎనఫ్. మొబైల్‌తో మనం ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా.
ఇప్పుడు ఏఐ ఏఐ అంటే ఏంటి అసలు? ఏఐ అంటే ఒక స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్. ఇప్పుడు మనం ఒక హెల్ప్ కావాలంటే ఫ్రెండ్ ఆర్ పేరెంట్స్ ఎవరి దగ్గర నుంచో ఒక సపోర్ట్ తీసుకొని ఇంతకు ముందు ఒక లెటర్ రాయాలనుకున్నా, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నా, ఒకరిని దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటున్నాం. అదే డిజిటల్‌గా ఒకరి దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటే, అది కూడా స్మార్ట్ అయి ఉండాలి. రైట్? ఇంటెలిజెంట్ అయి ఉండాలి. సో, అందుకనే దీన్ని మనం స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్ అంటున్నాం. ఓకే. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదైతే ఒకరు ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే కేపబిలిటీ ఉందనుకోండి, ఆర్ ఒక ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నారనుకోండి, వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్ అంటూ ఉంటాం కదా! అదే ఆర్టిఫిషియల్ అంటున్నాం. ఇది మిషన్ రిలేటెడ్. ఏదో ఒక ప్రోగ్రామ్ రిలేటెడ్. కాబట్టి దీన్ని మనం ఏఐ అంటున్నాం. సింపుల్‌గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, స్మార్ట్ అసిస్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇది ఏమేం చేస్తుంది? ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది? మనం ఏదైనా ఒక క్వెషన్ మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఏదైనా ఒక డౌట్ ఉంటే గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళు కదా! సెర్చ్ చేసేటప్పుడు ఏమయ్యేది? చాలా లింక్స్, చాలా వెబ్‌సైట్స్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. కానీ ఎగ్జాక్ట్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే, కరెక్ట్ ఆన్సర్ కావాలనుకుంటే, స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇవ్వాలనుకుంటే, మనకి ఏఐ అనేది యూజ్ అవుతుంది. అలానే మనం ఒక మెసేజ్ రాయాలి. ఒక లెటర్ రాయాలి. సో, చాలా టైం పడుతుంది. అలా రాయాలనుకుంటే. అదే ఒక అసిస్టెంట్ తీసుకున్నాం అనుకోండి. అదే డిజిటల్ అసిస్టెంట్ అనుకోండి. అంటే ఏఐ అనుకోండి. మనకి ఈజీగా, ఫాస్ట్‌గా మెసేజెస్ అనేవి రాస్తుంది. అలానే కంటెంట్ క్రియేషన్ కావాలి. ఒక వెబ్‌సైట్ ఉంది. లేదా ఒక బర్త్‌డేకి విషెస్ రాయాలి. ఇలా ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇన్విటేషన్ ఉంది. ఇలా మ్యారేజ్ ఉంది. వాటికి రిలేటెడ్‌గా రాయాలి కొంత ఇన్ఫర్మేషన్. సో, అప్పుడు మీరు కొంత ఇన్‌పుట్ ఇస్తే అది మీకు ఒక బెటర్ అవుట్‌పుట్స్ అనేవి మీకు ఇస్తుంది. అలా కంటెంట్ క్రియేషన్ కావచ్చు. మనకి ఐడియాస్ కావాలి. ఇప్పుడు మీరు క్యాన్వా మీకు తెలిసుంటది. యూట్యూబ్ తెలిసుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ తెలిసుంటుంది. ఇలా చాలా మొబైల్ ఇవన్నీ కూడా తెలిసొస్తుంది. వీటిని యూజ్ చేసుకుంటూ నేను ఎలా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవాలి? వీటిని యూజ్ చేసుకుంటూ నేను కోర్సెస్ ఎలా నేర్చుకోవాలి? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అడిగితే మీకు చాలా ఐడియాస్ ఒక 10 ఐడియాస్ కావాలి, 20 ఐడియాస్ కావాలన్నా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. గూగుల్ అనేది మీకు లింక్స్ ఇస్తది. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తది. డైరెక్ట్ ఆన్సర్ కావాలనుకుంటే మనం ఏఐని యూజ్ చేయొచ్చు. సో, అప్పుడేమవుతుంది? మన టైం అనేది సేవ్ అవుతుంది. ఒక ప్రెజెంటేషన్ చేయాలనుకున్నా, ఒక మెసేజ్ రాయాలనుకున్నా, కంటెంట్ క్రియేషన్ చేయాలనుకున్నా, ఒక ఆన్సర్ గురించి తీసుకోవాలనుకున్నా, లేదు ఇంట్లో పిల్లోడున్నాడు. సో, వాడికి ఫోటోసింథసిస్ ఆర్ కంప్యూటర్ గురించి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు. ఒక ఐదో తరగతి వాడికి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్న ప్రాసెస్ అడిగితే అది మీకు సింపుల్‌గా, పిక్టోరియల్‌గా పిక్చర్స్‌ని వాటిని చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఈజీ అయిపోతుంది. అలానే మన టైమ్ సేవింగ్‌కి ఒక టైమ్ టేబుల్, హాబిట్ ట్రాకరు ఏదైనా మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆర్ డైట్ ప్లాన్ కావచ్చు. ఏదైనా సరే మనం ఈ ఏఐని యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. అయితే ప్రాంప్ట్ అంటున్నాం. అంటే మనం ఇచ్చే లాంగ్వేజ్, మనం వాడే వర్డ్స్. ఈ వర్డ్స్ అనేవి ఎలా ఉండాలంటే బెటర్‌గా ఉండాలి. ఓకే. సో, వాటి డీటెయిల్‌గా అసలు ప్రాంప్ట్స్ ఎలా రాయాలి? ఓకే. ఆ ప్రాంప్ట్స్‌లో ఏం యూజ్ చేయాలి అనేది ఫర్దర్‌గా తెలుసుకుందాం డీటెయిల్‌గా. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది కూడా ఒకటొచ్చేసింది. రైట్. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటంటే, ఏఐతో బెటర్‌గా ఎలా మాట్లాడే వాళ్ళుంటారు. సో, వాళ్ళకి ఆహ్, అలా ఒక జాబ్ కూడా వచ్చేసాయి. మీరు ఈవెన్ గూగుల్‌లో సెర్చ్ చేసినా
ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే చాలా వరకు ఏతో ఎలా మాట్లాడాలి అని తెలుసున్న వాళ్ళని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటున్నారు. అప్పుడు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావచ్చు, కరెక్ట్ అవుట్పుట్ కావచ్చు, కంపెనీకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవన్నీ క్రియేట్ చేయగలుగుతారు. ఎవరైతే బెటర్గా మాట్లాడగలుగుతారు వాళ్ళు. అంటే ఏఐతో మాట్లాడాలి. బెస్ట్ ప్రాంప్ట్ ఇస్తే బెస్ట్ ఆన్సర్స్ ఇస్తుంది మనకి. అవి ఎలా చేయాలి అనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్, మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాం వీటిని? మీరు ఒక హౌస్ వైఫ్ అనుకోండి, ఒక రెసిపీ ఎలా చేయాలి, ఆర్ షాపింగ్ లిస్ట్ కోసం, లేదు ఒక వాట్సాప్ మెసేజెస్ కోసం కావచ్చు, కిడ్స్ వాళ్ళ స్టడీస్లో హెల్ప్ చేయడం కావచ్చు, మీ డైలీ ప్లాన్ చేసుకోవడం కావచ్చు, ఇన్విటేషన్ మెసేజెస్ కావచ్చు, ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే రెజ్యూమేస్ ప్రిపేర్ చేయడంలో, ఈవెన్ మీరు కంటెంట్ క్రియేటర్ అనుకోండి, సోషల్ మీడియా రిలేటెడ్గా, ఫేస్బుక్ రిలేటెడ్గా, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్గా, అలా మనం ఈవెన్ యూట్యూబ్ థంబ్నైల్స్ దగ్గర నుంచి యూట్యూబ్ డిస్క్రిప్షన్ వరకు ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిలేటెడ్గా కూడా మనం మన డైలీ యూజ్ చేస్తూ ఉంటున్నాం వీటిని. వీటి వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. ఇది మన పర్సనల్ లైఫ్కి యూజ్ అవుతుంది, అలానే ప్రొఫెషనల్ లైఫ్కి. ఈవెన్ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్. సో మీకు మాట్లాడడానికి స్పీకింగ్ పార్ట్నర్ లేరు. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం సింపుల్గా ఈ ఏఐని యూజ్ చేసుకుంటే మనం ఎక్కడ తప్పులు మాట్లాడుతున్నాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇదంతా కూడా ఏఐతో మనం చేయొచ్చు. నెక్స్ట్, సో ఇప్పుడు ప్రాంప్ట్ కోసం వచ్చేద్దాం. ఓకే. ఈ ప్రాంప్ట్స్ అనేవి అంటే లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్నాం, ఏఐతో ఎలా మాట్లాడతాం. ప్రాంప్ట్స్ అంటే సింపుల్గా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఒకరికి ఏదైనా చెప్తాం, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు బుక్స్ తీసుకొని రా, ఇలా చెప్తూ ఉంటాం కదా. సో అలానే మనం మిషన్తో కూడా మాట్లాడతాం. ఆ మిషన్తో మాట్లాడేటప్పుడు వాటినే ప్రాంప్ట్స్ అని అంటున్నాం. మనం ఎప్పుడైనా క్లియర్గా చెప్పలేదనుకోండి, ప్రాంప్ట్ క్లియర్గా ఇవ్వలేదనుకోండి, అది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రెసిపీ అని ఇచ్చాను అనుకోండి, అది ఏదైనా తీసుకుంటుంది. రెసిపీ అంటే ఏదైతే మీరు ఇంట్లో ఆ, ఒక టమాటా కర్రీ ఆర్ బిర్యానీ ఆర్ సంథింగ్ ఏదైనా ఉంది, మీరు రెసిపీ అన్నారు, ఒక కర్రీ అన్నారు, ఆ కర్రీ ఏంటి, ఎవరి కోసం, ఎంత చేయాలి, ఏంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు కదా. కాబట్టి బెటర్ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది? గివ్ ఈజీ టమాటో కర్రీ రెసిపీ ఇన్ తెలుగు ఫర్ 4 members. ఇక్కడ చూడండి, ఏమిమ్మన్నారు మీరు కరెక్ట్గా? టమాటా కర్రీ అన్నారు, అది కూడా తెలుగులో అడిగారు. ఎంతమందికి? 4 కోసం. అంటే ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ అనేది, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంది. సో అప్పుడు మీకు అవుట్పుట్ కూడా అంతే క్లియర్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ప్రాక్టికల్గా కూడా చూద్దాం. జస్ట్ ఫస్ట్ ఏంటంటే అసలు ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. దాని ప్రాక్టీస్ కూడా మనం చేద్దాం. ఓకే. నెక్స్ట్, మరి ప్రాంప్ట్ రైటింగ్ విషయంతో మాట్లాడే వాటిల్లో మనం ఏమేం యూస్ చేస్తే మనకి బెటర్ అవుట్పుట్స్ వస్తాయి, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఏకి మనం చెప్పాలి ఎలా, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అనేది. ఆఫర్ కంటెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ మెసేజ్ అంటే, మెసేజ్ రాయు అంటే అది ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అదే రైట్ బర్త్డే విషెస్ ఫర్ మై డాటర్ ఇన్ తెలుగు, నాకు బర్త్డే విషెస్ రాయు మా అమ్మాయి కోసం అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అదే రైట్ మెసేజ్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కాదు, అసలు దేనికోసం రాస్తున్నాము అనేది క్లియర్గా ఉండాలి మనం ప్రాంప్ట్లో.
రాసే దాంట్లో. అలానే ఇంక్లూడ్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, బెటర్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ వెజిటేరియన్ డైట్ ప్లాన్ ఫర్ ఇండియన్ హౌస్ వైఫ్. ఇండియన్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైట్ ప్లాన్ అడుగుతున్నాం. అలానే రైట్ హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ ఇన్ తెలుగు. ఎవరైతే గృహప్రవేశం ఉంటుంది కదా, దానికి ఇన్విటేషన్ తెలుగులో రాయమని అంటున్నాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అదే గివ్ డైట్ ప్లాన్ అంటే అది ఏదైనా డైట్ ప్లాన్ ఇస్తుంది. అదే ఇన్విటేషన్ అని అంటే ఇన్విటేషన్ ఏదైనా ఇస్తుంది. కానీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, అప్పుడు బెటర్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అంటే మనం ఏదైతే ప్రాంప్ట్ రాస్తున్న దాంట్లో ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బర్త్డే విషెస్ అడుగుతున్నాం, కానీ ఎలా కావాలి ఆ బర్త్డే విషెస్, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇక్కడ ఉంది చూడండి, హ్యాపీ బర్త్డే మా, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. హ్యాపీ బర్త్డే చెప్తున్నాం, హెల్దీగా ఉండమంటున్నాం, హ్యాపీగా ఉండమంటున్నాం. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇదే స్టైల్లో నాకు మెసేజ్ రాయు అని చెప్తున్నాం. ఏఐకి ఒక మోడల్ ఇస్తున్నాం, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. అలానే ఎంత కంటెంట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ అంటే అది చాలా పెద్ద మెసేజ్ ఇవ్వచ్చు, క్లియర్గా ఇవ్వకపోవచ్చు. కానీ నాకు బుల్లెట్ పాయింట్స్లో కావాలి, లేదా ఒక 5 పాయింట్స్లో కావాలి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి, షార్ట్గా కావాలి, చిన్నగా కావాలి అని మనం ఎంత లెంత్లో, ఒక 100 వర్డ్స్లో కావాలి, 50 వర్డ్స్లో కావాలి, 2 లైన్స్లో కావాలి, లేదా ఒక పేజ్ కావాలి. సో మనం లెంత్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ కావాలా, టేబులర్ ఫామ్లో కావాలా, పాయింట్స్ వైజ్లో కావాలా, ఎలాంటి ఫార్మేట్లో కావాలి అనేది కూడా మనం ముందుగా ఏఐకి చెప్పాలి. అప్పుడు అదే ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, అది టేబులర్ ఫామ్లో కావాలంటే టేబులర్ ఫామ్లో పెడుతుంది, ఇమేజ్ ఫామ్లో కావాలంటే ఇమేజ్ ఫామ్లో పెడుతుంది, ఎక్సెల్ ఫార్మాట్లో కావాలంటే ఎక్సెల్ ఫార్మాట్లో పెడుతుంది. లేదు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలంటే స్టెప్ బై స్టెప్, పాయింట్స్ వైజ్గా కావాలంటే పాయింట్స్ వైజ్గా, బుల్లెట్ వైజ్గా కావాలంటే, నెంబరింగ్ కావాలంటే నెంబరింగ్. సో ఇలా మీకు ఎలాంటి ఫార్మాట్లో కావాలంటే అలాంటి ఫార్మాట్లో మనకి ఏ అనేది అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. అలానే ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని మెసేజెస్ ఉంటాయి. మీరు ఒకరికి బర్త్డే విషెస్ చెప్తున్నారు, మీ మేనేజర్ అనుకోండి, వాళ్ళకి ఎలా ఉండాలి బర్త్డే విషెస్, ప్రొఫెషనల్గా ఉండాలి. అదే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏంటి, ఫన్నీగా, రైట్, ఫ్రెండ్లీగా, లేదా షార్ట్గా కావాలి, లేదా సింపుల్గా కావాలి. మీకు ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తూ ఏ టోన్లో ఉండాలి, రైట్, అనేది మనం చెప్తే, సో అలానే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అలానే మనం యూస్ చేస్తునేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ దాంతో మాట్లాడుతున్నామో, మిషన్తో మాట్లాడుతున్నామో, మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా మనం అడగాలి. అదే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, అవుట్పుట్ కూడా కరెక్ట్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తేనే దాంతో మాట్లాడగలుగుతామా అని అంటే కాదు, క్లియర్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, రెసిపీ టమాటా కర్రీ ఫాస్ట్ అంటే దానికి అర్థం అవ్వదు కరెక్ట్గా. అదే గివ్ ఈజీ టమాటా రెసిపీ
ఆర్ కర్రీ ఇలా ఇచ్చేటప్పుడు దానికి అర్థమవుతుంది. అదే కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, సో మిషన్ అనేది అర్థం చేసుకోలేదు. కాబట్టి ప్రాపర్గా క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం అడిగే ప్రాంప్ట్ అనేది. ఓకే, ఇదంతా జస్ట్ ఈ టిప్స్ అనేవి మీరు తెలుసుకున్నారనుకోండి, క్లియర్గా మనం ఏఐతో కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇవి బేసిక్స్. ఓకే, నెక్స్ట్ బీ కన్సైజ్. అంటే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా, ఓకే, క్లియర్గా ఇన్ని నెంబర్స్లో కావాలి అని అడగడం, షార్ట్గా కావడం, ఇదంతా కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఎక్కువ మెసేజెస్ ఇచ్చామనుకోండి, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా గివ్ సింపుల్ డైలీ టైం టేబుల్ ఫర్ హౌస్ వైఫ్. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళ దినచర్య ఏదైతే ఉంటుందో, ఆర్ వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీస్ ఆర్ టైమింగ్స్తో ఒక పట్టికే ఇవ్వమంటున్నాం, రైట్? అలానే ఒక డెకరేషన్ చేస్తున్నాం, ఇంట్లో డెకరేషన్ చేస్తున్నాం, అది కూడా ఒక 2000 లోపల మనం డెకరేషన్ ఎలా చేసుకోవాలి, 2000 అండర్ 2000లో మనం సింపుల్గా బర్త్డే డెకరేషన్స్ ఎలా చేయొచ్చు అని సజెషన్స్ అడగడం. ఇలా క్లియర్గా సింపుల్గా ఉండేటట్టు మనం ప్రాంప్ట్ ఇస్తే ప్రాపర్గా మనకి అవుట్పుట్స్ అనేవి అలానే వస్తాయి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏఐకి అడుగుతున్నాం, ఏఐ అనేది ప్రాపర్గా ఇస్తుందా లేదా, స్పెల్లింగ్స్ ఏమైనా తప్పు ఉన్నాయా, లాంగ్వేజ్ కరెక్ట్గానే ఉందా, అక్కడ ఇచ్చే నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా అనేవి ఫస్ట్ లాస్ట్లో మనం చెక్ చేసేసుకొని అప్పుడు సెండ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక మెసేజ్ అడిగాం, లీవ్ లెటర్ అడిగాం, ఓకే, లీవ్ లెటర్ అడగగానే అది ఒక లెటర్ ఇచ్చింది. సో అందులో మన స్పెల్లింగ్స్ అన్నీ చెక్ చేసుకొని, నెంబర్స్ ఏమైనా తప్పు ఉంటే తప్పు చెక్ కరెక్ట్ చేసుకొని అప్పుడు సెండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మిషన్ కాబట్టి మేబీ నెంబర్స్ కరెక్ట్ ఉండకపోవచ్చు, ట్రాన్స్లేషన్ కరెక్ట్ ఉండకపోవచ్చు, అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ ఇచ్చిన కంటెంట్ని ఒక్కసారి చదువుకొని చూసుకొని క్లియర్గా ఉంటే అప్పుడు సెండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఒక మెసేజ్ రాయమన్నారు, అది రాసింది, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, లేదా నెంబర్స్ తప్పు ఉండొచ్చు, ఏవైనా కావచ్చు. కాబట్టి ఇమేజ్ కూడా, ఇమేజ్ జనరేట్ చేసింది, ఒకసారి క్లియర్ చూసుకొని ఎక్కడైనా ఇమేజ్ కరెక్ట్గా జనరేట్ చేయలేదా చెక్ చేసుకొని మళ్ళీ రీజనరేట్ చేయడం. అలానే స్పెల్లింగ్స్ తప్పు ఉంటే ఈ స్పెల్లింగ్ తప్పు ఉంది, కరెక్ట్ చేసి మళ్ళీ ఇవ్వు అని చెప్పడం. ఇదంతా కూడా మనం చేయాల్సి వస్తుంది. ఇవి మనకి 9 టిప్స్. మనం ప్రాంప్ట్ రాయాలి అనుకుంటే, మనం మాట్లాడాలి, మిషన్తో మాట్లాడాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనకి టెక్నిక్స్. ఈ పీడిఎఫ్ అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీకు మళ్ళీ చూడొచ్చు, ప్రాబ్లం లేదు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్లోకి వద్దాం. ఇప్పుడు ఏవైతే తెలుసుకున్నామో, రైట్, వీటిని మనం ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కుక్ చేసే వాళ్ళు ఉన్నారు, అతనికి మీరేం చెప్పారు, ఏదో ఒకటి వండు, ఏదో ఒకటి ఏదో ఒకటి వండేసే అన్నారు అనుకోండి, అక్కడ క్లారిటీ ఉందా, ఏదో ఒకటి వండేసే అంటే క్లారిటీ ఉందా, లేదు. అదే నలుగురికి సరిపోయేటట్టు కొంచెం కారం తక్కువ ఉంది, టమాటా కర్రీ చెయ్యు అని చెప్పారనుకోండి, అక్కడ క్లారిటీ ఉంది. వాడికి ఓకే, నలుగురికి ఎంత సరిపోతుంది, ఎంత ఏంటి, అండ్ స్పైసీ అంటే కారం తక్కువగా ఉండేటట్టు వాడికి క్లారిటీ వచ్చి వండుతాడు. అదే ఏదో ఒకటి వండేసాయి అని అనేటప్పుడు ఎంతమందికి వండాలి, ఏం వండాలి, ఎలా వండాలి అనేది క్లారిటీ లేదు. అలానే మనం ఏఐ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, అది కూడా అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే,
ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో చాట్ జీపీటీ, ఓకే, చాట్ జీపీటీ అని సెర్చ్ చేయాలి. 1 సెకండ్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఓకే, చాట్ జీపీటీ అని మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటి, ప్లే స్టోర్కి వెళ్ళండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ అని ఉంటుంది. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లో చాట్ జీపీటీ, ఓకే, సో ఈ సింబల్ వస్తుంది, చాట్ జీపీటీ. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్. సో ఈ పేజ్ అనేది మీకు, ఈ హోమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే ప్రాక్టికల్గా మనం ఎలా ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం ఇప్పటి వరకు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి. స్క్రీన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, రైట్ మెసేజ్. రైట్ మెసేజ్ అంటే ఏం మెసేజ్ క్లియర్గా లేదు. అదే రైట్ బర్త్డే విషెస్ ఫర్ మై డాటర్ ఇన్ తెలుగు. సో ఇక్కడ చాలా మోడల్స్ మనకి ఇస్తుంది. చూడండి, ఫస్ట్ మెసేజ్, అలానే సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్. ఇలా ప్రాపర్గా మనం ఇన్ఫర్మేషన్ అడిగితే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. అలానే నెక్స్ట్, అది నార్మల్గా డైట్ ప్లాన్ అన్నాను అనుకోండి. డైట్ ప్లాన్ అంటే అది ఏం వస్తుంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అదే నేను ప్రాపర్గా ఇచ్చాను అనుకోండి ఒక ఇన్ఫర్మేషన్ని, గివ్ వెజిటేరియన్ డైట్ ప్లాన్ ఫర్ ఇండియన్ హౌస్. చూసారా, మార్నింగ్ ఏం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి, నెక్స్ట్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, బిఫోర్ బెడ్. ఇలా ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చే, మనం ఏదైతే అడుగుతున్నామో అది హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. జస్ట్ మనం ఒక వర్డ్ యూజ్ చేసేస్తే అది క్లారిటీ ఇవ్వదు. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బర్త్డే పార్టీకి అడిగాం కదా, ఆర్ బర్త్డే విషెస్ అని అడిగాము. ఎవరికి మన, ఇక్కడ చూడండి, రైట్ బర్త్డే విషెస్ ఫర్ మై డాటర్ ఇన్ తెలుగు అన్నాం. అదే
నాకు ఒక ఎగ్జాంపుల్తో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తున్నా, హ్యాపీ బర్త్డే అమ్మా, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. ఇది ఎగ్జాంపుల్గా ఇచ్చా. సో అప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూసారు అక్కడ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అనేది. సో సేమ్ అదే యూజ్ చేసింది, అదే స్టైల్ ప్యాటర్న్ ని మనకి ఫాలో అయ్యింది. నెక్స్ట్, ఇప్పుడు నాకు ఇది ఒక 5 points లో రావాలి, లేదా షార్ట్ గా కావాలి, లేదా డీటెయిల్ గా కావాలి అంటే అలానే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఇన్ 5 points. నాకు 5 points గా కావాలి. 5 points గా ఇచ్చింది చూసారా. లేదు షార్ట్ గా కావాలి, రైట్ షార్ట్ విషెస్. షార్ట్ గా ఇచ్చింది. అదే నాకు గివ్ మీ డీటెయిల్డ్ విషెస్. చూసారా ఇక్కడ డీటెయిల్డ్గా వచ్చింది. నెక్స్ట్, మనం ఫార్మెట్, ఏదైతే ఫార్మెట్ అడుగుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గివ్ రెసిపీ స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ రెసిపీ అడుగుతున్నాం, టమాటో. టమాటో రెసిపీ స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఆ టమాటా రెసిపీ ఏంటి అనేది కూడా అడుగుతుంది. ఓకే, సో అప్పుడు ఇక్కడ చూసారా. అదే నాకు ఈ మొత్తం కూడా నాకు టేబులర్ ఫామ్ లో కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఇది మొత్తం తీసుకెళ్ళి రెసిపీ ఇన్ టేబుల్ ఫార్మాట్. టేబులర్ ఫార్మాట్ లో వచ్చింది చూసారా. టేబులర్ ఫార్మాట్ లో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అదే నాకు ఇమేజ్ లో కావాలి ఈ మొత్తం కూడా. సో అప్పుడు ఏం చేస్తాను, ఇమేజ్. సో నాకు అది ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. మన ఇంటర్నెట్ ఫాస్ట్ బట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. ఇంటర్నెట్ స్లో ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. టెక్స్ట్ అయితే మనకి ఫాస్ట్గా వస్తాయి, ఇమేజెస్ లాంటివి కొంచెం లేట్ అవుతాయి. సో ఇక్కడ మనం ప్లాట్ఫామ్స్ అనేవి చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ ఏఐ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఏమేమి తీసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఏంటి, టిప్స్ ఏంటి, సో నోట్ పాయింట్, స్టెప్ బై స్టెప్ అంతా కూడా వచ్చింది కదా. నెక్స్ట్, అలానే మనం
ఇప్పుడు మనం రైట్ ఏ బర్త్డే విషెస్ ఇన్ ఏ ఫన్నీ వే అంటున్నాం. ఫన్నీ వేలో రాయమంటున్నాం. ఫన్నీ వేలో రాసింది చూసారు. అలానే కొన్ని ఎక్స్ప్లెయిన్ యోగా ఇన్ సింపుల్ తెలుగు. ఇలా మనం యోగా రిలేటెడ్ కావచ్చు. అలానే ఇక్కడ చూడండి, రెసిపీ టొమాటో కర్రీ ఫాస్ట్ అని నేను కొంచెం రాంగ్గా టైప్ చేశాను. కొన్నిసార్లు అర్థం చేసుకుంటుంది. ఓకే. సో చాట్ జీపీటీ అనేది అంటే మనం ఈవెన్ కొన్నిసార్లు మిస్టేక్స్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అది ఆటోమేటిక్ కరెక్ట్ చేస్తుంది. అంటే నేను తప్పు కొట్టా, అది అర్థం చేసుకుంటుంది కొన్నిసార్లు. ఓకే. ఈవెన్ మనం మిస్టేక్స్ కూడా ఈ రెసిపీ అనేది కరెక్ట్గా లేదు, టమాటో అనేది తప్పు ఉంది, ఇదంతా కూడా తప్పు కొట్టాం. సో ఈవెన్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి సో అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. Right. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం వీటిని పంపించేటప్పుడు. ఇక్కడ చూడండి, లాస్ట్లో కొరియర్ యాడ్ చేసి సర్వ్ చేయండి అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో వీటిని చెక్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకొని మనం సెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఈరోజు మనం ప్రాక్టీస్ చేయడానికి కొన్ని టాపిక్స్ నేను ఇచ్చున్నా. ఆ టాపిక్స్ ఏంటి? గివ్ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగినవి ఏంటంటే గివ్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఫర్ కిడ్స్. సో మీరు కూడా చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ ప్రాంప్ట్స్ ఏవైతే ఇప్పుడు నేను కొడుతున్నాను చూసారా, గివ్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఫర్ కిడ్స్, ఇవన్నీ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఐడియాస్. అలానే రైట్ బర్త్డే విషెస్ ఇన్ తెలుగు. సో ఇది ఆల్రెడీ చూసాం మనం. నెక్స్ట్ క్రియేట్ మంత్లీ గ్రోసరీ లిస్ట్. సో ఇలా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సోలార్ సిస్టమ్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్. ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్కి సోలార్ సిస్టమ్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాం. సో ఇలా సోలార్ సిస్టమ్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన ఈజీ వేగా ఆ ప్లానెట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని కూడా ఇచ్చింది. కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ ఇచ్చింది. సన్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ సజెస్ట్ సింపుల్ డైట్ ప్లాన్.
సో ఇలా సింపుల్ డైట్ ప్లాన్ అనేది మనకి ఓకే. సో ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు వీటన్నిటిని. వన్ సెకండ్. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు హోంవర్క్గా నేను కొన్ని టాపిక్స్ ఇచ్చా. ప్రాక్టీస్ చేయండి. ఆ టాపిక్స్ వచ్చేసరికి రెసిపీ, షాపింగ్ లిస్ట్, కిడ్స్ రిలేటెడ్ స్టడీ హెల్ప్ కావచ్చు, డైలీ టైం టేబుల్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు హోంవర్క్ కిందన చేసి గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఓకే, ఇది మీకు నెక్స్ట్ క్లాస్కి హోంవర్క్. ఓకే. సో ఇందులో మీరు యూజ్ చేయాల్సినవి ఏంటంటే రిసోర్సెస్ కింద చాట్ జీపీటీ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఆర్ జెమినీ ఏఐ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ నేను రికార్డింగ్ ఆపుతున్నా. ఈ రికార్డింగ్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సార్ జెమినీ ఏఐ ఎలా యూజ్ చేయాలి సార్? వన్ సెకండ్.